వెల్కమ్ టు సుమన్ టీవీ. శ్రావణ మాసం వచ్చేసింది. కళకళలాడిపోతూ లక్ష్మీదేవిని కొలుచుకుని అష్ట ఐశ్వర్యాలు అందరూ ప్రసాదించాలి, అమ్మవారు ప్రసాదించాలి అందరికీ అని చెప్పి కోరుకుంటూ ఇవాల్టి ఈ ప్రత్యేకమైన కాన్వర్సేషన్ మొదలు పెట్టబోతున్నాను. ఆర్థిక అవసరాలు ఎప్పుడు తరుముకుంటూ వస్తాయో మనం చెప్పడం కష్టం. కానీ ఒక్కసారిగా మనకి ఆర్థిక అవసరం వచ్చినప్పుడు, లేదు మనకుండే ₹2 ఎక్కడైనా దాచుకోవాలనే ఒక సంకల్పం కలిగినప్పుడు నమ్మకమైన సంస్థ చాలా చాలా అవసరం. అండ్ బాగా ప్రాచుర్యం పొంది 40 సంవత్సరాలుగా ముఖ్యంగా హైదరాబాద్ అండ్ పరిసర ప్రాంతాలలో చాలామంది ఆర్థిక అవసరాలకి వెన్నంటే ఉండి అప్పటికప్పుడు ఆదుకున్న సంస్థ ఎవరంటే నార్త్ ఈస్ట్ చిట్ ఫండ్. గతంలో కూడా సుమన్ టీవీలో మనం మాట్లాడాం నార్త్ ఈస్ట్ చిట్ ఫండ్లో అంటే ఎలా ఉంటాయి స్కీమ్స్ అని చెప్పి. ఇవాళ వన్స్ అగైన్ వీ హ్యావ్ విత్ అస్ మహేష్ కుమార్ సింగ్ గారు, CEO ఆఫ్ నార్త్ ఈస్ట్ చిట్ ఫండ్. సార్, ఈశాన్యంలో భగవంతుడికి దండం పెట్టుకుంటూ మన కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. నమస్కారం అండి. సో మీ దగ్గర ఉండే చిట్టీలు సార్, ఎంత చిన్న చిట్టీల నుంచి ఎంత పెద్ద చిట్లు వరకు ఉన్నాయి? దీని మీద మేము చాలా ఆలోచించామండి, చాలా ఆలోచించడం జరిగింది. ఎందుకంటే మిగతా చాలా చిట్ ఫండ్ కంపెనీస్ చిన్న చిన్న చిట్లు కూడా, కొన్ని కంపెనీస్ కొన్ని వేలలో కూడా చిట్స్ రన్ చేస్తున్న కంపెనీస్ ఉన్నాయండి హైదరాబాద్లో. వాటితో మనం పోల్చుకుంటే మన నార్త్ ఈస్ట్ లోపల మనం మినిమం చిట్టే మనం 5 లక్షలు అంటున్నాం. 5 లక్షలు ఎందుకు అంటున్నాం అంటే ఒక ఆర్థికంగా ఒక 50,000, 60,000, ₹1,00,000 తీసుకుంటే ఇవాళ రేపు ఉన్న పరిస్థితి లోపల ఉన్న ఇన్ఫ్లేషన్ని దాన్ని మనం చూసుకుంటే అది ఎటు సరిపోకుండా దాన్ని ఏదో మనం చిన్న అవసరాలకు వినియోగించుకొని దానివల్ల ఒక పెద్దగా ఆర్థిక ప్రయోజనం పొందలేకపోతున్నాం. అవును. అందుకని మనం కొంచెం పెద్ద అమౌంట్లో మనం తీసుకుంటే, ఎస్పెషల్లీ మేము MSME కస్టమర్స్ని ఎక్కువగా మేము ప్రోత్సహిస్తుంటాం. సో వారి ఆర్థిక అవసరాలకి వాళ్ళు కొత్త ఏమైనా యూనిట్ స్టార్ట్ చేయాలనుకున్నా, ఉన్న యూనిట్ ఎక్స్పాండ్ చేయాలనుకున్నా తప్పకుండా మనం చూపించే ఆ చిట్ ఫండ్ వాల్యూ అమౌంట్స్ ఏ ఉన్నాయో 20 లక్షలు, 25 లక్షలు, 30 లక్షలు, ఇవి తప్పకుండా వారికి బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే అది స్పెసిఫిక్ టార్గెటెడ్ పర్పస్ కాబట్టి దానికే వాడబడుతుంది. లేకపోతే మీరు అన్నట్టు ఎటో ఎగిరిపోతుంది. అవునవును, ఇవాళ రోజుల్లో సార్ అసలు ఎక్కడ లెక్క రూపాయికి విలువ లేకుండా పోతుంది అది. సో అయితే మరి ఎలాంటి వాళ్ళ ప్రొఫైల్స్ని మీరు చేర్చుకోకపోవడం జరుగుతుంది? ఎందుకంటే మీకు ఒక క్రెడిబిలిటీ మీరు ప్రిజర్వ్ చేసుకుంటూ వచ్చారు గత 40 సంవత్సరాలుగా. అఫ్ కోర్స్ మీరు ఎంత సున్నితంగా చెప్పినా నో ఇస్ ఎ నో అండి. అంటే ద ఎఫిషియన్సీ ఆఫ్ ఎనీ మేనేజ్మెంట్ సేస్ హౌ ఎఫెక్టివ్లీ యూ సే నో అండి. యూ షుడ్ హ్యావ్ దట్ ఆర్ట్ ఆఫ్ సేయింగ్ నో. దట్స్ వాట్ ఎనీ మేనేజ్మెంట్ లెటన్ సేస్. ఎస్ అంటే ప్రతిదానికి మనం ఎస్ అంటూ వచ్చిన కస్టమర్స్ అంతా మనం ఆన్బోర్డ్ చేసుకుంటూ వెళ్తే రేపు ఆ కస్టమర్ అనే వ్యక్తి ఏదో ఆర్థిక ఇబ్బందుల వల్ల, తనకున్న మిగతా కమిట్మెంట్స్ వల్ల మనకు చిట్టి చెల్లించలేకపోతే మనం ఇంటర్న్ మనం డబ్బులు మనం ఇవ్వలేకపోతామండి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఆచితూచి అన్ని విషయాలు బేరీజ్ వేసుకొని ఒక కస్టమర్ని మనం ఆన్బోర్డ్ చేసుకుంటాం. వచ్చిన ప్రతి కస్టమర్ని మనం ఆన్బోర్డ్ చేసుకొని రేపు ఇబ్బంది పడే కంటే మొదట్లోనే చాలా జాగ్రత్తగా ఆ కస్టమర్ని మనం అసెస్ చేసి, అసెస్మెంట్ మనం 2 రకాలుగా చేస్తామండి. ఒకటి, అతని ఇన్కమ్ ఎలా ఉంది, అతని ఇన్కమ్ జనరేషన్ ఏంటి, అతని గ్రాస్ ఇన్కమ్ ఏంటి, నెట్ ఇన్కమ్ ఏంటి. అతని నెట్ ఇన్కమ్ అంటే అతని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కావచ్చు, శాలరీ సర్టిఫికేట్ కావచ్చు. ఇవి చూసుకున్న తర్వాత కూడా అతనికి మిగతా ఏమైనా కమిట్మెంట్స్ ఉన్నాయా, మిగతా ఎక్కడైనా లోన్స్ ఉన్నాయా, వేరే చిట్టీలు ఉన్నాయా, అవన్నీ కూడా మనం చూసుకొని అతనికి ఎంత మిగులుతుంది, అందులో నుంచి మనకు ఎంత కట్టగలడు అనేది మనం తప్పకుండా ఆలోచిస్తాం. అది ఎంత పర్సంటేజ్ ఉంటుంది సార్? మామూలుగా ఇప్పుడు ₹1,00,000 సంపాదించే వాళ్ళకి ఎంత చిట్టీకి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు సుమారుగా? అంటే వాళ్ళకి వేరే ఇతరత్ర పెద్ద ఖర్చులు లేవు అనుకున్న వాళ్ళకి. నేను ఒక బండ లెక్క కోసం ₹1,00,000 అన్నాను, మీరు ఏ లెక్క తీసుకున్నా పర్లేదు. మీరు చెప్పినట్టుగా జనరల్గా ఒక వ్యక్తికి ఒక ₹1,00,000 నెట్ ఇన్కమ్ ఉంది అనుకుందామండి. అంటే రఫ్గా ఒక థంబ్ రూల్ ఏంటంటే అందులో ఒక 50% ఆయన కుటుంబ అవసరాలకి దానికి మనం తీసేస్తామని అనుకుంటాం. ఆ మిగతా 50,000 లోపల ఆయనకి మిగతా ఇంకా వేరే లోన్స్ ఏమి లేవు, ఏ హౌసింగ్ లోను, వెహికల్ లోను, వేరే చిట్టి లోన్స్ అవన్నీ లేవు. ఆ ₹50,000 ఆయన నెట్ సేవింగ్స్ అనుకుంటే మనం ఆ 50,000 కూడా మొత్తం మనం తీసుకోవడం కూడా భావ్యం కాదండి. బహుశా అందులో మనం ఒక 60 to 70% ఆయన నిజంగా సర్ప్లస్, దాన్ని మనం చిట్టికి మనం వాడుకోవచ్చు అని అనుకోవచ్చు అండి. సో అదొక ఈఎంఐగా మనం పరిగణిస్తే మనం చూసుకోవచ్చు. ఎన్ని నెలల నిడివి ఉంటుంది సార్ ఈ చిట్లు? మామూలుగా 10 నెలలు, 20 నెలలు? జనరల్గా మన దగ్గర 2 రకాలుగా ఎక్కువ ఆపరేట్ చేస్తామండి మన కంపెనీ లోపల. ముఖ్యంగా 25 నెలలు లేకపోతే 50 నెలలు అండి. మనం కొన్ని పరిస్థితుల్లో మనం 40 నెలలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ ఇన్ జనరల్గా మన దగ్గర ఉండేవన్నీ 25 నెలలు లేకపోతే మనం 50 నెలలు అండి.
మీరు ఇందాక చెప్పారు ఎంఎస్ఎంఈలో మనం ఇన్వెస్ట్ చేయడం అంటే అదొక సంస్థలో పెట్టుబడి పెట్టినట్టే ఇంచుమించు. అవును. అంటే వాళ్ళు దాంతో పాటు ఎదుగుతారు, సంస్థకి ఎర్నింగ్ పొటెన్షియల్ పెరుగుతుంది. వేరేజ్ నేను ఒక కారు కొనడానికి చిట్టి పాడానంటే కారు అది మొత్తం అంతా దానిలోకి పెట్రోల్ తాగినట్టు తాగేస్తుంది ఆ డబ్బు. అవునండి. మీరేమన్నా డిస్కరేజ్ చేస్తారా, దాన్ని ఏమన్నా డిఫరెన్షియేట్ చేస్తారా ఈ అవసరాలని? డిఫరెన్షియేషన్ కష్టం అండి. కాకపోతే మీకు చెప్పినట్టుగా మన దగ్గర ఎక్కువ మంది కస్టమర్స్ని మేము ఎంఎస్ఎంఈ కస్టమర్స్ని తీసుకోవాలనుకుంటాం. బికాస్ దేర్ ఇస్ ఎ ఇన్కమ్ జనరేషన్ అండి. అదే మీరు చెప్పినట్టుగా ఒక కారు అయితే అది తప్పనే కాదు, అది దానివల్ల మనకు పెద్దగా ఇన్కమ్ రాకపోవడం వల్ల కస్టమర్స్కి దానివల్ల అంత పెద్దగా ఆర్థిక ప్రయోజనం కల్పించకపోవచ్చు. కాకపోతే తప్పకుండా ఎంఎస్ఎంఈ కస్టమర్స్కి దేర్ ఇస్ సర్టన్లీ ఇన్కమ్ జనరేషన్, దానివల్ల దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఆల్సో. అవును, కాబట్టి ఇది అంటే ఉభయతారకంగా ఉంటుంది మీకు. అవునండి, వాళ్ళకి బాగుంటుంది, మీకు సేఫ్గా, మీ ఇతర కస్టమర్స్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అవునండి, అవును, Right. అది ముఖ్యం అండి. చాలా మంచి మాట చెప్పారు. ఎందుకంటే సార్ చాలా మందికి చిట్ ఫండ్స్ అనగానే కొద్దిగా వెనకాడేది, ఎందుకంటే ఇది రిలయబుల్లా కాదా, క్రెడిబుల్ అని. కానీ అలాంటి పరిస్థితుల్లో మీరు ఇన్ని వందల కోట్ల బిజినెస్కి మీరు ఎక్స్పాండ్ చేశారు గత 40 ఏళ్లలో, అంటే తప్పకుండా ఏదో కరెక్ట్గా చాలా విషయాలు చేస్తుంటారు మీరు. అవునండి, అవునండి. సో అయితే మరి ఎవరైనా ఇప్పుడు ఈ ప్రతిపాదనని ఎక్స్ప్లోర్ చేయాలంటే తక్షణం వాళ్ళు ఏం ఆలోచించుకోవాలంటారు? ముందటి కేవలం మాకు ఒక కాల్ చేయండి, మిగతా విషయాలన్నీ మా వాళ్ళు చూసుకుంటారు, వస్తు చూసుకుంటారు. రైట్ సార్. అండ్ మీకు ఎప్పుడైనా పోటీ అయిన సంస్థలు ఎవరైనా వచ్చారా? సార్ తప్పకుండా అండి. తెలంగాణ లోపల అంటే వాల్యూమ్ ఆఫ్ బిజినెస్ అవుతుందా లేక కస్టమర్ ప్రొఫైల్స్ అవుతాయా, మీకు ఏది పోటీ అవుతుంది మామూలుగా? రెండు అండి, మీరు చెప్పినట్టుగా రెండు. తెలంగాణ లోపల చిట్ ఫండ్ అనేది చాలా చాలా వెరీ బిగ్ బిజినెస్ అండి, వెరీ బిగ్ బిజినెస్. చాలా ప్రముఖమైన సంస్థలు చాలా మన తెలంగాణలో పనిచేస్తున్నాయండి. చాలా పెద్ద సంస్థలు చాలా సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తున్నాయి. అవి తప్పకుండా వారు మనకి తప్పకుండా పోటీ అండి. వారి పోటీని తట్టుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఎస్పెషల్గా ఈ డిజిటల్ జర్నీ లోపల వీఆర్ ట్రయింగ్ టు సెట్ ద ట్రెండ్ అండి. వీఆర్ ట్రయింగ్ టు సెట్ ఎ ట్రెండ్ సో దట్ వీఆర్ గోయింగ్ టు బి ఎ పాత్ బ్రేకింగ్ చిట్ ఫండ్ ఫిన్టెక్ కంపెనీ ఆఫ్ తెలంగాణ. ఎందుకంటే సార్ మీరు అన్నట్టు ఈ చిట్ ఫండ్ అంటే ఇదివరకు చిన్న స్మాల్ గ్రూప్స్లో నోన్ ఫ్రెండ్ సర్కిల్లో అవసరాలు తీర్చుకోవడానికి కొంత అలా మొదలైన ఒక ప్రక్రియ. అవునండి. ఐ థింక్ కాలక్రమంలో మీలాంటి కంపెనీస్, నార్త్ ఈస్ట్ చిట్ ఫండ్ కంపెనీ లాంటి కంపెనీస్ వల్ల మొత్తం డిజిటైజ్ అవ్వడం, అన్నీ అప్లోడ్ అయిపోయే డాక్యుమెంట్స్ ఇంటి పట్టిన ఉండి అయిపోవడం అనేది పెద్ద విషయం. అది మీకు కూడా కస్టమర్ల మీద నమ్మకం కలగాలి కదా సార్, వాళ్ళకి మీ మీద మాత్రమే కాదు. దానికంటే అది చెప్పాను కదండి, డ్యూ డిలిజెన్స్ అని. కస్టమర్ వారు మన దగ్గరికి రావడం కంటే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని వారితో మాట్లాడుతూ వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మనం అసెస్మెంట్ చేయడం వల్ల మనకు కస్టమర్ మీద మనకు కూడా ఒక రకమైన కాన్ఫిడెన్స్ వస్తుంది. తప్పకుండా అతని పరిస్థితి ఏమిటి అనేది మనం కస్టమర్తో మాట్లాడినప్పుడు మనకు కూడా ఒక అవగాహన వస్తుందండి. ఇప్పుడు సపోజ్ నేను ఒక 25 నెలల చిట్టీలో 18 నెలలు కట్టాక చిన్న ఇబ్బంది, ఏ చిట్ ఫండ్ కంపెనీ అయినా, మీదని కాదు, అప్పుడు ఏంటి నా హక్కులు ఏంటి, నన్ను ఏం ప్రొటెక్ట్ చేస్తున్నా ఆ సమయంలో? మీకు 2 రకాల అవకాశాలు ఉంటాయండి. మీరు నేను ఇక ముంచి నేను ప్రయాణం చేయలేను అనుకున్న పరిస్థితుల లోపల మీరు ఇన్ రైటింగ్ మన కంపెనీ వారికి ఒక రిక్వెస్ట్ లెటర్ ఇవ్వగలిగితే, ఇక ముందు నేను కట్టలేను, నా డబ్బులు నాకు వెనక్కి ఇవ్వండి అని మీరు వారికి చెప్తే తప్పకుండా దాన్ని మేము 24 గంటల్లో మీ డబ్బులు మేము రీఫండ్ చేస్తామండి. పెట్టిన పెట్టుబడి అంతా అదే అండి. కాకపోతే మరి మేము ఇందులోపల మా కంపెనీకి కూడా కొన్ని ఖర్చులు అయి ఉంటాయి, ఏజెంట్ కమిషన్స్ అని మిగతా వాటిని. కాబట్టి చిట్ ఫండ్ యాక్ట్ కింద ఎంత కమిషన్ మేము ఎలిజిబుల్లో తీసుకోవడానికి అంత మేము డిడక్ట్ చేసి బ్యాలెన్స్ అమౌంట్ తప్పకుండా మీకు ఇవ్వడం జరుగుతుంది, రిటర్న్ చేస్తారు. అలా కాకుండా మీరు నేను కాదు, నా తరఫున మీ బంధువులు మీ ఫ్రెండ్స్ ఎవరైనా, నేను అతను ఇవన్నీ ఈ రోజు నుంచి నేను పక్కకుంటాను, నా తరఫున అతను కంటిన్యూ అవుతారు, అది ఇప్పటివరకు నేను కట్టిన డబ్బులు ఆయన నాకు ఇచ్చేస్తారు అని మీ ఇద్దరి మధ్యలో అవగాహన వస్తే మేము ఆ కొత్త కస్టమర్ని మీ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది. సో పాసింగ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ చిట్టి, యూ విల్ నాట్ హ్యావ్ ద బర్డన్ ఆఫ్ దట్ లాస్ ఆఫ్ కమిషన్. దట్స్ వాట్ జస్ట్ అది వీళ్ళు చూసుకుంటారు. అంటే నేను ఆ రెండో వ్యక్తి ఎవరికైతే ట్రాన్స్ఫర్ అవుతుందో అది. సో చాలా బాగుంది సార్, వెరీ యాక్సెసిబుల్, వెరీ సింపుల్ అండ్ ఆల్సో ఐ థింక్ క్రెడిబుల్ కంపెనీ లైక్ యువర్స్ చాలా మంది అవసరాలను తీర్చి. ఇప్పటికే ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు సార్ మీకు ఈ 40 ఏళ్ల ప్రయాణంలో? మన దగ్గర ప్రస్తుతానికి 1400 కస్టమర్స్ ఉన్నారండి. ఓకే, రిపీట్ కస్టమర్స్ వస్తుంటారా? అంతే కదండి. మన దగ్గర ఒకసారి మేము ఎప్పుడు చెప్తాం వాక్ ఇన్ అండ్ వాచ్ ద డిఫరెన్స్ అని చెప్పేసి. సో మన దగ్గర ఒకసారి జర్నీ ప్రారంభించిన కస్టమర్స్ దే కంటిన్యూ టు
Not only they continue to operate and they also try to give us leads about their friends and relatives. Word of mouth వల్ల మన కంపెనీ ఉన్న మంచితనం గురించి మిగతా వాళ్ళకి చెప్పడం జరుగుతుందండి. సో దట్ అవర్ కస్టమర్ బేస్ గెట్స్ ఎక్స్పాండెడ్. పెద్దవాళ్ళు ఊరికే అనలేదండి, నోరు మంచిదైతే ఊరు మంచిదని. అవుతుంది. మీరు అంత చక్కగా మాట్లాడి అందరికీ అంటే ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అష్యూరెన్స్ ఇచ్చి వాళ్ళకి అడ్వైస్ ఇచ్చి మీకు ఇంత స్తోమత అయితే బెటర్, మీరు ఇబ్బంది పడకూడదని వాళ్ళకి చెప్పి, అంతకంటే ఏం కావాలి ఎవరికైనా? బికాస్ ఇట్స్ ఐ థింక్ ద డిఫరెన్స్ ఇస్ ఆల్ in the kind of service you give. Absolutely. Because the chit fund model is common across companies, but how you deal with it makes all the difference. How you make the customer feel about it. Right? Feel about it. Right, sir. So, Imika, what is your best advice, sir, to our viewers watching about finances and savings? Sir, for all your financial requirements, be it a savings or be it a borrowings, just give us a call and we'll take care. Thank you so much, Mahesh Thank you Kumar so Singh. much, sir. Namaskaram.